శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 43వ సర్గ. కపట మృగమును చూసి ఇది రాక్షస మాయ అని లక్ష్మణుడు సందేహమును ప్రకటించుట. కానీ సీతాదేవి ముచ్చటపడి దానిని సజీవంగానైనను చంపి అయినను తీసుకుని రమ్మని శ్రీరాముని కోరుట. శ్రీరాముడు సీతాదేవి రక్షణ భారమును లక్ష్మణునిపై నుంచి లేడిని తీసుకుని వచ్చుటకే సిద్ధపడుట. చక్కని అవయవ సౌభాగ్యములు గల సీతాదేవి పూలు గోయిచో ఒక ప్రక్కన బంగారు వన్నెతోడను మరి యొక్క పార్శ్వమున వెండి వన్నెతోడను శోభిల్లుచున్న మృగమును పరిశీలించి చూసెను. మేలిమి బంగారు వన్నె గల ఆ సుందరి మిగులు సంతోషించినదై ఆయుధములతో రండు అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను. వైదేహి పిలుపునందుకుని నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఆ ప్రదేశమును పరిశీలించి చూచుండగా ఆ మృగము వారి దృష్టిలో పడెను. అంతటా లక్ష్మణుడు ఆ మృగమును చూసి శంకించుచో శ్రీరామునితో ఇట్లు నుడివెను. అన్నా, ఇది నిజమైన మృగము కాదు. రాక్షసుడైన మారీచుడే ఈ రూపమున ఇచ్చటికి వచ్చి ఉండవచ్చును. వేటాందిలి ఆసక్తితో ఈ వనమును సంచరించడి రాజులను కామరూపి అయిన రాక్షసుడు ఈ మాయా మృగరూపమున హతమార్చి ఉండెను. ఓ పురుషశ్రేష్ఠ, మారీచుడు మాయల మారి అతడే ఈ మాయామృగ రూపమును ధరించి ఉండవచ్చును. ఇది గంధర్వ నగరము వల్లే చూచుటకు ఉన్నట్టుగా భాషించునే గాని వాస్తవముగా లేనట్టిదే. ఓ జగన్నాథ, చిత్ర విచిత్రములైన వన్యలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తునందు ఉండనే ఉండదు. కనుక నిస్సంశయముగా ఇది మాయామృగమే. మాయిలేడి యొక్క శరీర సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి అట్లు పలుకుచున్న లక్ష్మణుని నివారించి చిరునవ్వు చిందించుచో శ్రీరామునితో సంతోషముగా ఇట్లనియే. ఓ ఆరీపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందముల గల ఈ లేడీ నా మనస్సును దోచుకునిచున్నది. దీనిని తీసుకుని రండు. ఓ మహాబాహు, ఇది మనకు క్రీడామృగము కాగలదు. మన ఆశ్రమ పరిసరములలో చూడముచ్చటైన పెక్కు జంతువులు సంచరించుచుండెను. చెమర మృగములు, ఎలుకబంట్లు, చుక్కల లేళ్ళు, వానరములు, కిన్నెర మృగములు ఇచ్చట గుంపులు గుంపులుగా తిరుగుచుండెను. అవి అన్నీను రూప సౌభాగ్యముచే మనోహరములే. కానీ దీనితో సరితూగగల మృగమును ఇదివరలో ఎన్నడను చూచి ఉండలేదు. వన్నె చిన్నులను బట్టయు ఇంపు గొల్పిడి మంద గమనమును అనుసరించయు శరీర కాంతి చేతను ఇట్టి మృగము నభూతు నభవశ్యతి. ఇది పలు వన్నెలతో విచిత్రంగా ఉన్నది. దీని శరీరముపై గల రక్త బిందువులు ముచ్చట గొల్పుచున్నవి. చిందుని వలె ఆహ్లాదకరమే వనమంతటను తన శోభలను నింపుచున్నది. దీని రూపము అద్భుతమైనది. దీని కాంతులు అపూర్వములు. స్వరము మధురమైనది. చిత్ర విచిత్రమైన దీని అవయవ సౌభాగ్యములు నా మనస్సును ఆకట్టుకొనుచున్నవి. ఈ మృగము ప్రాణములతోడనే మీకు పట్టుబడినచో అది ఎల్లరికను ఆశ్చర్యమును గొల్పును. త్వరలోనే మనము వనవాసమును పూర్తి చేసుకుని మరలా మన రాజ్యమునకు చేరుదుము. అప్పుడు ఇది మన అంతఃపురమునకే ఒక అలంకారము కాగలదు. మీకును భర్తనుకును నాకును నా అత్తగారులకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము ఆశ్చర్యమును కలిగించును. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడి లేడి ప్రాణములతో దొరకనిచో దీని చర్మమైనను నాకు సంతోషమనే కూర్చును. మరణించిన ఈ జింక యొక్క బంగారు చర్మమును లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనముపై పరుచుకుని నీతో కూడా కూర్చున గోరుచున్నాను. నాథ, ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉత్తమ స్త్రీలకు ఉచితము కాదు. కానీ ఈ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము చూచుటతో నాలో అట్టి కుతూహలం ఏర్పడినది. ఆ మృగము యొక్క రోమముల బంగారు కాంతులను, మేలైన దాని కొమ్ముల యొక్క మణి శోభలను, దాని శరీరముపై తొలగిలీనుచున్న బాల్య సూర్యుని కాంతులను, నక్షత్రముల వలె మిలమిలలాడుచున్న చుక్కల వైభవాలను చూచిన పిమ్మట ఆ రఘువరుడును ఆ లేడిపై వేడుక పడెను. సీతాదేవి పలికిన వచనములను వినిన పిమ్మట అద్భుతమైన దాని రూపమును చూసి శ్రీరాముడు ముగ్ధుడాయెను. సీతాదేవి ప్రేరణ తోడు కాగా తమ్ముడైన లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు పలికెను. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికై విదేహ రాజకుమారి పడుచున్న తపనను చూడుము. ఓ సౌమిత్రి, అపూర్వమైన రూప వైభవముల ఇట్టి మృగము లభించుట దుర్లభము. ఇంద్రుని నందనవనమున గాని కుబేరుని ఉద్యానవనమైన చేతరథమున గాని ఈ భూమండలమున మరి ఎక్కడైనాను దీనిని సాటి కాగల మృగము ఉండుట అసంభవము. వివిధ రీతుల్లో ఉన్న రోమరాజియు తలతల మెరుగుచున్న బంగారు చుక్కలను ఈ మృగమును ఆశ్రయించి శోభిల్లుచున్నవి. ఇది ఆవలించినప్పుడు దీని ముఖము నుండి బయటికి వచ్చుచున్న నాలుక అగ్నిజ్వాల వలె భాసిల్లుచో మేఘము నుండి వెలువడిన మెరుపు వలె విరాజిల్లుచున్నది. దీనిని పరికింపుము. దీని ముఖము ఇంద్రనీల మణులతో నిర్మితమై పాత్ర వలె విలసిల్లుచున్నది. దీని ఉదరము శంఖముత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది. ఇట్టి అపురూపమైన మృగమునకే ఎవరి మనసు ప్రలోభపడదు.
బంగారు వన్నెలతో వేజంలకు రత్నకాంతులతో చెదిరిల్చున్న దీని దివ్య రూపమును గాంచి ఎవరి మనస్సు కుతూహలపడదు. అమాయకురాలైన మిథిలా నగర రాజకుమారి దీనికే ఆశపడుటలో ఆశ్చర్యమేమున్నది? ధనుర్ధారులైన రాజకుమారులు వినోదంగా వేటాడుటకై మహావనముల యందు విహరించుచో మాంసము కొరకు మృగములను సంపుచుందరు. ఇట్టి అద్భుత మృగ విషయమున ఆశగొనుటలో ఆశ్చర్యపడవలసింది ఏముండును? వేట ప్రయత్నంతో వచ్చిన వారు మహావనములలో ధనములను, మణులు, రత్నములు, బంగారము మొదలగు వివిధ ధాతువులను సేకరించుచుందరు. ఓ లక్ష్మణ, బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్ప మాత్రం చేత పొందిన సంపద ఎంతేనూ ఉత్తమమైనదిగా భావింపబడును. ఏలననాది లోకహితకారియగును. అట్లే రాజులకు వనములలో లభించిన ఇట్టి అమూల్యమైన ధనము ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడును. లోక కళ్యాణార్థమే ముందు వెనకలు ఆలోచింపక అర్ధ సంపాదనను పూనుకున్న వాడే అర్ధ అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందరు. కనుక అమూల్యముగు ఈ మృగ చర్మమును సంపాదింపవలెను. శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు చర్మముపై నేనునో సీతాదేవియు ఆసీనులము కాగలము. నల్లచారల ఇర్రి చర్మము, బొట్ల ఇర్రి చర్మము, ప్రవేణి చర్మము, ఉన్నితో సిద్ధపరచబడిన అస్తరణము దీని స్పర్శ సుఖమును ఇయ్యజాలవు. లోకములో ఈ రెండే దివ్యములైన మృగములు ఆకాశమును అనుసరించవచ్చు. తారామృగము, భూమిపై సంచరించడి కాంచన మృగము. నీవు నాతో చెప్పినట్లుగా ఇది రాక్షస మాయయే అయినచో దీనిని నేను ఆవశ్యకముగా చంపవలసినదే. క్రూరుడు దుష్ట స్వభావము గలవాడు అయిన ఈ మారీచుడు ఇదివరలో వనములలో సంచరించు పెక్కుమంది మహర్షులను హింసించి ఉండెను. ధనుర్ధారులైన పెక్కుమంది రాజులు వేటకై ఈ దండకారణ్యములకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు హతమార్చి ఉండెను. కనుక ఇతడు చంపదగిన వాడే. పూర్వకాలమున ఈ దండకారణ్యం నందే వాతాపీయ రాక్షసుడు ఉండేవాడు. వాడు తాపస్సులను పరాభవించి కపటోపాయముచే వారి కడుపులలో చేర్చుండేవాడు. కంచెరగాడిదను గాని తేలును గాని వాటి సంతానమే గర్భమును చీల్చుకొని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరులను హతమార్చుండేవాడు. ఒకనొకప్పుడు ఆ వాతాపీయు లోభత్వమున మిగుల తేజస్వైన అగస్య మహాముని కడకు వెళ్ళి శ్రాద్ధకాలమున అతనికి ఆహారమయ్యను. ఆ విధముగా అతడు ఆ మహర్షి కడుపులో చేరెను. శ్రాద్ధము ముగిసిన పిమ్మట ఆ రాక్షసుడు నిజరూపముతో ఆ ముని కడుపును చీల్చుకుని బయటకు వచ్చుటకు సిద్ధపడుచుండెను. అప్పుడు అగస్య మహర్షి చిరునవ్వుతో వానితో ఇట్లనెను: ఓ వాతాపి, నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పెక్కుమంది బ్రాహ్మణోత్తములను పరాభవించితివి. ఆ పాపములు చుట్టుకుని నీవు జీర్ణమైపోయితివి. ఓ లక్ష్మణ, ధర్మనిరతుడును జితేంద్రుడును ఆయన నా వంటి వారిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడు కూడా ఆ వాతాపి వలె నశించును. అగస్త్యుని చేత వాతాపి వలె నన్ను చేరిన ఇతడును మడియక తప్పదు. ఓ సౌమిత్రి, నీవు ధనుర్బాణములతో సర్వసన్నద్ధుడివై ఇచ్చటనే ఉండి మైథిలిని రక్షించుచుండము. ఈమెను రక్షించుచుండటయే మనకు ముఖ్య కర్తవ్యము. ఏ విధముగానైనను దీనిని తీసుకుని వచ్చుటకే వెంటనే బయలుదేరేదను. దీనిని సజీవంగానైనను చంపి అయినను తీసుకుని వచ్చేదను. ఓ లక్ష్మణ, ఈ మృగము యొక్క చర్మముపై మనసు పడిన సీతను రక్షించుచుండము. ఈమెకు మృగ చర్మమే ముఖ్యము కావున మృగమును చంపి అయినను దాని చర్మమును తీసుకుని వచ్చేదను. నీవు ఇచ్చటనే ఉండి ఏమరపాటు లేక సీతను రక్షించుచుండము. ఓ లక్ష్మణ, ఒకే ఒక్క బాణముతో ఈ చుక్కల లేడిని వధించి దీని చర్మమును తీసుకుని శీఘ్రముగా వచ్చేదను. పక్షిరాజైన జటాయువు మిగుల బలశాలి, ప్రజ్ఞావంతుడు, సమర్థుడు. సీతా సంరక్షణ విషయమున అతని సహాయమున నీవు అప్రమత్తుడివై ఉంటము. అనుక్షణము ఈ పరిశ్రమలో రాక్షసుల వలన ప్రమాదం పొంచి ఉండును సుమా. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అరణ్యకాండ నందు 43వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.